నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ ఉంది, కానీ వీరు పీఎఫ్ విత్డ్రా చేయాలనేసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో నేను ఎప్పుడైతే ఎవరైనా పీఎఫ్ అప్లై చేయాలంటే ముందు చెక్ చేసేది వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంటు అండ్ ఐఎఫ్సి కోడ్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా ఈపీఎఫ్ఓ రికార్డ్స్ ప్రకారము, అలానే తాను ఇచ్చినటువంటి చెక్ రెండు కూడా కరెక్ట్ ఉండాలి. ఎక్కడ కూడా డిఫర్ ఉన్నా క్లెయిమ్ సెటిల్ అవుతుంది, కానీ ఆ పీఎఫ్ అమౌంటు బ్యాంక్లోకి రావు. ఓకేనా, ఇంకా తిరగాల్సి ఉంటుంది ఈపీఎఫ్ చుట్టూ, బ్యాంక్ చుట్టూ. ఈపీఎఫ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ ఉంటామో అందరికీ వీలయ్యే పని కాదు. సో ఇక్కడ చూపిస్తాను ఎందుకు వీరు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, అలానే బ్యాంక్ అకౌంట్ ఎలా మార్చుకోవాలో కూడా వివరిస్తాను. ముందుగా ఇక్కడ మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇక్కడ ఓపెన్ చేసాము. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము ఈ అకౌంట్లోకి లాగిన్ అవుదాము. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన వెళ్ళి చూద్దాము. ఆల్రెడీ వీరి యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది. ఓకేనా, మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని మార్చబోతున్నాం. సో ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసాము. దాని తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 31/19/10C/10D. సో సీన్ పైన క్లిక్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ బ్యాంక్ పేజ్ ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. సో బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా అనేసి బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి మనము వెరిఫై చేసి నెక్స్ట్ మనము పిఎఫ్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. అలా అప్లై చేయకూడదు. మీరు ఎవరిదైనా సరే, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా మీరు పిఎఫ్ అప్లై చేసేటప్పుడు మొదటి రెండు చూడండి, బ్యాంక్ అకౌంట్ దాంతోపాటు ఐఎఫ్సి కోడ్. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఐఎఫ్సి కోడ్ ఆల్రెడీ. సో ఇదే ఐఎఫ్సి కోడ్ ఈపీఎఫ్ మెంబర్ పంపినటువంటి చెక్ మీద కూడా ఐఎఫ్సి కోడ్ ఉందా లేదా. సో ఇక్కడ నేను గమనించాను ఏంటంటే ఈ ఐఎఫ్సి కోడ్ అనేది డిఫర్గా ఉంది, చేంజ్ ఉంది. నేను అడిగాను, సో ఈపీఎఫ్ మెంబర్కు ఏంటి మీ ఇక్కడ ఐఎఫ్సి కోడ్ రాంగ్ ఉంది కదా, మీ చెక్ పైన డిఫర్ ఉందంటే వారు ఏం చెప్పారంటే ఇక్కడ చూడొచ్చు మనకు కనిపిస్తుంది హైదరాబాద్ అమీర్పేట్ బ్యాంక్. ఇది హైదరాబాద్ అమీర్పేట్ నుండి వీరు హైటెక్ సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎప్పుడైనా ఒక బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ చేంజ్ అయినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఒకే విధంగా ఉంటుంది, కానీ ఈ ఐఎఫ్సి కోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, ఈపీఎఫ్ మనకు క్లెయిమ్ సెటిల్ చేసేటప్పుడు ఏంటి, బ్యాంక్ అకౌంట్ విత్ ఐఎఫ్సి కోడ్ త్రూ మనకు బ్యాంకు నెఫ్టీ ద్వారా మన బ్యాంకులోకి డబ్బులు అనేవి జమ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటి, ఈ ఐఎఫ్సి కోడ్ డిఫర్ ఉందనుకో, మీ క్లెయిమ్ పీఎఫ్లో చూసినప్పుడు క్లెయిమ్ సెటిల్ అని చూపిస్తుంది, కానీ ఆ డబ్బులు మీ అకౌంట్కి రావు. ఎందుకు డిఫర్ ఏంటి, మళ్ళీ మీరు కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు కానీ పీఎఫ్ ఆఫీస్ వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు కానీ తెలిసేది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఐఎఫ్సి కోడ్ ఉందో ఈ ఐఎఫ్సి కోడ్ రాంగ్ ఉందండి అని చెప్తారు. సో ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మేనేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మనకు కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ కేవైసీ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు బ్యాంకు, ప్యాను, పాస్పోర్ట్ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మనము బ్యాంక్ అకౌంట్ని చేంజ్ అయిపోతున్నాం. సో ఇదే బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్సి కోడ్ అనేది చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ రెండోసారి బ్యాంక్ అకౌంట్ మనము అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ బ్యాంక్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంటు, దాని తర్వాత కన్ఫర్మేషన్ బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మరోసారి మీరు గమనించండి, బ్యాంక్ రికార్డ్స్లో, పిఎఫ్ రికార్డ్స్లో మీకు నేమ్ ఎలా ఉందో ఆల్రెడీ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ బ్లర్ చేశాను కదా, సో ఇక్కడ మీకు మీ యొక్క నేమ్ కరెక్ట్గా ఎలా ఉంది పిఎఫ్లో అండ్ బ్యాంక్లో చూపిస్తూ ఉంటుంది. సో ఇవి రెండు కూడా చెక్ పైన కానీ బ్యాంక్ పాస్బుక్ బుక్ పైన కానీ రెండు ఒకే విధంగా చూసుకోండి. ఓకే, రెండు ఒకే విధంగా ఉంటే బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇన్ కేస్ డిఫర్గా ఉంటే ఫస్ట్ నేమ్ అనేది బ్యాంక్లో వెళ్ళి కరెక్షన్ చేసుకోండి. ఓకే, వీరి యొక్క నేము అండ్ ఐఎఫ్సి కోడ్ చేంజ్గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేమ్ కరెక్షన్ చేయించాను. దాని తర్వాత ఐఎఫ్సి కోడ్, కరెక్ట్ ఐఎఫ్సి కోడ్ ఇక్కడ మనం ఎంటర్ చేసి వెరిఫై చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసాము, ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసాము. దాని తర్వాత ఇక్కడ మనకు వెరిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, వెరిఫై ఐఎఫ్సి పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన బ్రాంచ్ ఏ బ్యాంక్ అకౌంట్కి సంబంధించింది, సో బ్రాంచ్కి సంబంధించిన ఏరియా మన కింద అడ్రస్ అనేసి కనిపిస్తుంది. సో ఇక్కడ వెరిఫై మీద మనము క్లిక్ చేయాలి.
ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. సో ఇక్కడ మనకు యాక్సిస్ బ్యాంక్ కనిపిస్తుంది. దాని తర్వాత ఏ బ్రాంచ్, లింగంపల్లి బ్రాంచ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో అమీర్పేట్ నుండి వీరు ఎక్కడ బ్రాంచ్ చేసుకున్నారు, సో లింగంపల్లికి అయితే చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఐఎఫ్సి కోడ్ అనేది మారుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది. ఈ కన్సర్న్ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు కన్సర్న్ చెక్ బాక్స్ ఉంటుంది కదా, సో ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనము సేవ్ అని క్లిక్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నెంబరు, మన బ్యాంక్లో ఉన్న నేమ్ ఏ విధంగా ఉందో చూపిస్తుంది. దాని తర్వాత బ్రాంచ్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఓటీపీ వచ్చేసింది కదా, సో ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడే బ్యాంక్ అకౌంట్ సీడ్ చేశాను కాబట్టి డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది August 8. దాని తర్వాత టైం కూడా ఇక్కడే కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ అండర్ వెరిఫికేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ వెరిఫికేషన్ మనకు మినిమం కనీసము 5 వర్కింగ్ డేస్ వరకు అయితే ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ అయితే 2 డేస్లో 3 డేస్లో మనకి ఇక్కడ నుంచి అండర్ వెరిఫికేషన్ వెళ్ళిపోయేసి పెండింగ్ విత్ ఎంప్లాయర్ అని వస్తుంది. సో పెండింగ్ విత్ ఎంప్లాయర్ వస్తే మళ్ళీ మీరు మన ఎంప్లాయర్ ద్వారా డిజిటల్ సైనింగ్ ద్వారా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హెచ్ఆర్ మనకు అప్రూవ్ చేస్తేనే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అనేసి మన ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అవుతుంది. ఓకే, చాలామందికి పెండింగ్ విత్ ఎంప్లాయర్ చాలా నుంచి వస్తుంది అంటే మీరు మీ ఎంప్లాయర్కి ఇన్ఫామ్ చేయండి, సార్ మేము ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకున్నాం అనేసి. అప్పుడు మీ ఎంప్లాయర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. దాని తర్వాత మీ ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు పీఎఫ్ అనేది అప్లై చేయండి. ఓకే, అలానే పీఎఫ్ అప్లై చేసే ముందు మరోసారి చెప్తున్నాను, బ్యాంక్ అకౌంటు అండ్ ఐఎఫ్సి కోడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. లేదు బ్రదర్, మేము 1 year కింద పీఎఫ్ తీసాము, అప్పుడు మాకు వచ్చింది ప్రాబ్లం లేదు, మేము 5 years కింద తీసాము ప్రాబ్లం లేదంటే మీ ఇష్టం ఇంకా. ఓకే, నేను చెప్పాల్సింది క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాను. ఇదండి వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.